అపర్ణ, ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద ఈ రోజు చివరి రోజు అవ్వడంతో భక్తుల కోలాహలం కొనసాగుతుంది. అదేవిధంగా నిమజ్జనానికి సంబంధించి 2 రోజుల ముందు నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఒక్కసారి కూడా మనము ప్రాంగణం అంతా చూసుకోవచ్చు. ఖైరతాబాద్ ప్రాంగణం అంతా కూడా మనకు ఇసుకేస్తే రాళ్ళంత జనం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు చివరి రోజు అవ్వడంతో వివిధ ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలంతా కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేస్తూ ఉన్నారు. ఖైరతాబాద్ బడా గణేషుని దర్శించుకుంటూ ఉన్నారు. ఒక్కసారి కూడా మన ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ కూడా ఆ పార్వతీ తనయుడు గజముఖ గణపతిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇక ముఖ్యంగా నిమజ్జనానికి సంబంధించి కూడా ఇప్పటికీ ఇటు విజయవాడ దగ్గర నుంచి భారీ టస్కర్ కూడా ఖైరతాబాద్ ప్రాంగణంకి చేరుకోవడం జరిగింది. ఖైరతాబాద్ సంబంధించి కూడా మనకు లెఫ్ట్ లైన్ లో ఆ భారీ ఏదైతే మనకు టస్కర్ ఉందో అదంతా కూడా పార్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ టస్కర్ కి సంబంధించి కూడా మనకు దాదాపు ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వెల్డింగ్ వర్క్స్ అనేవి కూడా ఏదైతే ఖైరతాబాద్ బడా గణేష్ ఉన్నాడో దాదాపు 69 అడుగులతో పాటు మనకు 40 నుంచి 45 టన్నుల బరువు కూడా ఉంటుంది. మరి అట్లాంటి బరువు గల బడా గణేషుని ఆ టస్కర్ మీద తీసుకెళ్లడానికి దాదాపు ఇప్పటికే వెల్డింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. బేస్మెంట్ ఏదైతే ఉంటుందో అది వేసిన తర్వాత ఖైరతాబాద్ బడా గణేష్ని కూర్చోబెట్టిన తర్వాత కూడా మనకు 3 నుంచి 4 గంటల పాటు కూడా ఈ వర్క్స్ అనేవి ఉంటాయని చెప్పేసి ఇప్పటికి ఇటు వెల్డింగ్ వర్కర్స్ కి సంబంధించిన కార్మికులు కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుతం అయితే మనకు ఈ రోజు చివరి రోజు అవడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వస్తూ ఉంటున్నారు. ఖైరతాబాద్ బడా గణేషుని దర్శించుకుంటూ ఉన్నారు. 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరం మనకు 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కూడా దర్శనమిచ్చారు. దాదాపు జరుగుతున్న అనర్థాలకు సంబంధించి కూడా ఇట్లాంటి అనర్థాలు తిరిగి జరగకూడదు, అదే విధంగా ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని చెప్పేసి శాంతి పంచే విధంగా విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కూడా ఈసారి ప్రతిష్ఠించడం జరిగింది. అదే విధంగా ఒక్కసారి కూడా మన ఖైరతాబాద్ బడా గణేష్ రూపం కూడా చూసుకోవచ్చు. కన్నుల పండగ కూడా మనకు కనిపిస్తా ఉంది. ఖైరతాబాద్ బడా గణేష్ తో పాటు ఇతర దేవతలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ముఖ్యంగా ఇటు గజ్జలమ్మ దేవితో పాటు లక్ష్మీ సమేత హరిగ్రహ స్వామి, పూరి జగన్నాథ స్వామితో పాటు కన్యక పరమేశ్వరి కూడా మనకు దర్శనమిస్తా ఉన్నారు. మరి బడా గణేష్ అదే విధంగా మనకి ఇక్కడ ఉన్న దాదాపు 4 దేవుళ్ళని కూడా దర్శించుకుంటూ ఉన్నారు. ఇక మనకు సండే వస్తే చాలు, వీకెండ్ టైంలో ఎంత రష్ ఉంటుందో శనివారం ఆదివారం అంత రష్ కూడా మనకి ఈ రోజు కనిపిస్తా ఉంది. దాదాపు 3 క్యూ లైన్లు కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తా ఉన్నాయి. అదే విధంగా విఐపి మార్గం ఏదైతే ఉందో అది కూడా మనకు కిక్కిరిసిపోయి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు మొత్తం ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇసుకేస్తారా అన్నంత జనంతో నిండిపోయింది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ కూడా మారిమోగిపోతా ఉంది. దాదాపు మనం చూస్తూ టెలిఫోన్ భవన్ దగ్గర నుంచి ఒక క్యూ లైన్ తో పాటు ఇటు ఐమాక్స్ దగ్గర నుంచి మరో క్యూ లైన్, అదే విధంగా ఎంఎంటీఎస్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి మరో క్యూ లైన్, ఇలా 3 క్యూ లైన్లు అంటే 3 ఎంట్రీ పాయింట్స్ తో పాటు 3 ఎగ్జిట్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 ఎంట్రీ పాయింట్స్ లో కూడా మనకు దాదాపు పెద్ద ఎత్తున జనమంతా కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా కోరిన కోరికలు తీర్చే గణపతిగా చాలా మంది కూడా నమ్ముతూ ఉంటారు. అందుకోసం అని చెప్పేసి ప్రతి సంవత్సరం వచ్చే వాళ్ళు ఉంటారు. అదే విధంగా కొత్తగా వచ్చే వాళ్ళు ఈ సంవత్సరం ఖైరతాబాద్ బడా గణేష్ ఏ విధంగా ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడు అని చెప్పేసి కూడా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది గత సంవత్సరం మొక్కుకున్న వారంతా కూడా ఈ సంవత్సరం ఆ మొక్కులు తీర్చుకునేందుకు వస్తూ ఉన్నారు. ఇక రోప్ సహాయంతో ఎప్పటికప్పుడు కూడా వస్తున్న భక్తజనం అందరినీ కూడా పోలీస్ వాళ్ళంతా కూడా దర్శనం అయిన తర్వాత పంపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇక టస్కర్ కి సంబంధించి ఇప్పటికే వెల్డింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ రోజు మనకు పూర్తిగా దర్శనం కల్పించిన తర్వాత రేపు మనం చూసుకున్నట్టయితే శుక్రవారం 5వ తారీఖు మొత్తం కూడా మనకి ఇక్కడ ఏదైతే ఖైరతాబాద్ భారీ గణనాథునికి సంబంధించి మనము షెడ్ దాంతోపాటు కర్రలు చూస్తున్నామో ఈ కర్రల తొలగింపు షెడ్ పనులన్నీ కూడా మనకు రేపు మొత్తం జరిగే అవకాశం ఉంది. ఏవైతే ఈ షెడ్ పనులు కావచ్చు అదే విధంగా కర్రల తొలగింపు కార్యక్రమం ఉంటుందో ఆ సమయంలో కాస్త మనకు అవన్నీ కూడా మీద పడే అవకాశం ఉండడంతో మనకు ఒక రోజు ముందుగానే దర్శనానికి బ్రేక్ అనేది ఇస్తూ ఉంటారు. అదే విధంగానైతే ఈసారి మనకు చూస్తూ ఉన్నాగా దాదాపు ఖైరతాబాద్ బడా గణేష్ కి సంబంధించి రేపు వర్క్స్ ఉండడంతో ఈ రోజు ఒక్క రోజే మనకు దర్శనం కల్పిస్తూ ఉండడంతో ఈ రోజు దర్శనం చేసుకుంటే తప్ప మరొక సంవత్సరం వరకు మనకు దర్శనం కల్పించే విధంగా వీలు ఉండదు. అందుకోసం అని చెప్పేసి ఈ రోజు వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే గంటకు ఖైరతాబాద్ ప్రాంగణంలో రద్దీ కొనసాగుతుంది. ఇసుకేస్తే రాలినంత జనమంతా వచ్చి ఖైరతాబాద్ బడా గణేష్ ని దర్శించుకుంటూ ఉన్నారు. అవుట్ స్టూడియో. రైట్ కల్పన.